హాయ్ వెల్కమ్ టు జ్యోతి ఐటీ సొల్యూషన్స్. ఈ వీడియోలో మనం ఇక్కడ రైడ్ లెవెల్స్ రైడ్ గురించి తెలుసుకుందాం. లైనక్స్ ఎల్విఎంలో రైడ్ అనేది ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్, స్టోరేజ్కి సంబంధించింది. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ రైడ్? ఇక్కడ నేను 3 క్వశ్చన్స్ మాత్రమే ఇచ్చున్నాను. 3 క్వశ్చన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. 3 క్వశ్చన్స్లో ఒక పర్ఫెక్ట్ లైనక్స్ అడ్మినిస్ట్రేటర్ కానీ లైనక్స్ మీద వర్క్ చేసినటువంటి ఇంటర్వ్యూవర్ కానీ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఈ రైడ్ గురించి నేను ఇక్కడ చూపించినటువంటి 3 క్వశ్చన్స్లో అట్లీస్ట్ 2 క్వశ్చన్స్ అయినా అడుగుతారు, లేకపోతే 1 క్వశ్చన్ అయినా అడుగుతారు. రైడ్ చాలా ఇంపార్టెంట్. ఒక క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ రైడ్? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ రైడ్ అండ్ హౌ మెనీ టైప్స్ ఆఫ్ రైడ్స్ అవైలబుల్? రైడ్ అంటే ఏంటి? రైడ్ యూజ్ ఏంటి? ఎన్ని రకాల రైడ్స్ ఉంటాయి లైనక్స్లో? ఇది ఏ వర్షన్లోనైనా సేమ్ ఇలాగే ఉంటుంది. రైడ్ స్టాండ్స్ ఫర్ రిడెండెంట్ అరే ఆఫ్ ఇండిపెండెంట్ డిస్క్స్. దీని మీనింగ్ ఇది ఫుల్ ఫామ్. ఇట్ ప్రొవైడ్స్ ఫాల్ట్ టాలరెన్స్, లోడ్ బ్యాలెన్సింగ్ యూజింగ్ స్ట్రైపింగ్, మిర్రరింగ్ అండ్ ప్యారిటీ కాన్సెప్ట్స్. లోడ్ బ్యాలెన్సింగ్ అని అంటే డిఫరెంట్ డిస్క్స్, నెంబర్ ఆఫ్ డిస్క్స్ యూజ్ చేయడం వల్ల లోడ్ బ్యాలెన్సింగ్ అవైలబుల్ ఉంటుంది. ఫాల్ట్ టాలరెన్స్ వస్తుంది. రైడ్ వల్ల డేటా లాస్ అనేది జరగకుండా ఉండడం కోసం ఫాల్ట్ టాలరెన్స్, లోడ్ బ్యాలెన్సింగ్, దానిని స్ట్రైపింగ్, మిర్రరింగ్, ప్యారిటీ కాన్సెప్ట్స్ తోటి యూజ్ చేస్తారు. స్ట్రైపింగ్ అంటే ఏం లేదు, చిన్న చిన్న పీసెస్గా చేస్తుంది డేటాని. చంక్స్ అని చెప్పుకుంటాం కదా, అలా చంక్స్ చేస్తుంది. స్ట్రైప్ చేస్తుంది డేటాని. దానివల్ల మనం ఏదైనా డేటా లాస్ అయినప్పుడు స్మాల్ పీస్ ఆఫ్ డేటాని మాత్రమే లాస్ అవుతాము. మిర్రరింగ్ అంటే ఒక సేమ్ కాపీని ఇంకొక కాపీని ఉంచడాన్ని మిర్రరింగ్ అంటారు. ప్యారిటీ కాన్సెప్ట్స్. ప్యారిటీ కాన్సెప్ట్ అనేది ప్యారలిజం ఉంటుంది. ప్యారలిజం అంటే స్ట్రైపింగ్తో ప్యారిటీ ఉండొచ్చు ఇక్కడ. నెక్స్ట్ ఎన్ని టైప్స్ రైడ్ ఉంటుంది? రైడ్ అనేది 2 టైప్స్ ఉంటుంది. హార్డ్వేర్ రైడ్, సాఫ్ట్వేర్ రైడ్ అని 2 టైప్స్. హార్డ్వేర్ రైడ్ అంటే ఏంటి? హార్డ్వేర్ రైడ్ అనేది వెండర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. హార్డ్వేర్ రైడ్ వాళ్ళు తీసుకునే దాని మీద, కస్టమర్ వెండర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ కూడా. ఇలా అలాగే సెకండ్ వన్ సాఫ్ట్వేర్ రైడ్. మనం వర్క్ చేసేది సాఫ్ట్వేర్ రైడ్తోని. ఇది వచ్చేసి వెండర్స్ మీద డిపెండ్ అయి ఉండదు. అలాగే లెస్ ఎక్స్పెన్సివ్. ఇది మనకు మోర్ ఎక్స్పెన్సివ్ వచ్చేసి హార్డ్వేర్ రైడ్, లెస్ ఎక్స్పెన్సివ్ సాఫ్ట్వేర్ రైడ్. ఇది హార్డ్వేర్ రైడ్తో కంపేర్ చేసినప్పుడు సాఫ్ట్వేర్ రైడ్ని మెయింటైన్ చేయడం ఏది కాస్ట్ ఎఫెక్టివ్ అన్నప్పుడు మోర్ ఎక్స్పెన్సివ్ హార్డ్వేర్ అండ్ లెస్ ఎక్స్పెన్సివ్ సాఫ్ట్వేర్ రైడ్ అని చెప్పుకోవచ్చు. అలాగే సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్స్ ఎప్పుడైనా కూడా సాఫ్ట్వేర్ రైడ్తోని వర్క్ చేస్తారు. మీరు ఇంతవరకు చెప్తే సరిపోతుంది. అర్థం కావడం కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హౌ మెనీ టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ రైడ్స్ అవైలబుల్ అండ్ దేర్ రిక్వైర్మెంట్స్. ఇప్పుడు మనం లైనక్స్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్గా కానీ వెళ్ళినట్లయితే మనం రైడ్తో వర్క్ చేయాల్సి ఉంటుంది. అలాంటప్పుడు సాఫ్ట్వేర్ రైడ్స్తోనే వర్క్ చేస్తాము. సాఫ్ట్వేర్ రైడ్స్ వచ్చేసి అక్కడ 5 టైప్స్ ఉంటుంది లైనక్స్లో. అదే ఏఎక్స్ అయితే ఇంకా 7 to 8 టైప్స్ ఉంటుంది రైడ్ కాన్సెప్ట్ అనేది. ఏఎక్స్ ఇప్పుడు లేదు కాబట్టి లైనక్స్ గురించి మనం మాట్లాడుకుందాం. రైడ్ 0 స్ట్రైపింగ్ మినిమం 2 డిస్క్స్ కావాలి. రైడ్ 0 అనేటటువంటి వాల్యూ స్ట్రైపింగ్కి సంబంధించింది. మినిమం స్ట్రైపింగ్ చేయడానికి 2 డిస్క్స్ కావాలి. స్ట్రైపింగ్ 2 డిస్క్స్లో ఎలా స్ట్రైప్ అవుతుంది అంటే ఫస్ట్ పీస్ వచ్చేసి ఒక డిస్క్లో, ఫస్ట్ డిస్క్లో, సెకండ్ పీస్ సెకండ్ డిస్క్లో, థర్డ్ పీస్ ఫస్ట్ డిస్క్లో, ఫోర్త్ పీస్ సెకండ్ డిస్క్లో ఇలా కాపీ అవుతూ ఉంటుంది ఈ డేటా అనేది. దానికోసం మనం మినిమం 2 డిస్క్స్ యూజ్ చేసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ డిస్క్స్ను కూడా యూజ్ చేసుకోవచ్చు. అలాగే రైడ్ 1 అనేది 1 అనే నెంబర్ మెన్షన్ చేసినప్పుడు అది మిర్రరింగ్ అవుతుంది. రైడ్ 0, రైడ్ 1 ఇలా నెంబర్స్ ఉంటాయి. స్ట్రైపింగ్కి అయితే 0. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. రైడ్ 1 అనేది మిర్రరింగ్కి సంబంధించింది. మిర్రరింగ్ అంటే సేమ్ కాపీ ఆఫ్ డేటాని ఇంకొక డిస్క్లో కాపీ చేస్తూ ఉంటుంది. దీనికి కూడా మినిమం 2 డిస్క్స్ కావాలి. ఓన్లీ స్ట్రైపింగ్ చేసుకోవచ్చు, ఓన్లీ మిర్రరింగ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ 2 డిస్క్స్లో ఎలా కాపీ అవుతుంది డేటా అనేది, ఫస్ట్ డిస్క్లో ఒక డేటా అనేది కాపీ అయినప్పుడు
సేమ్ డేటాని సెకండ్ డిస్క్లో కూడా కాపీ అవుతుంటుంది. మనకు ఫస్ట్ డిస్క్లో ఏ డేటా అయితే ఉంటుందో సెకండ్ డిస్క్లో కూడా అదే సేమ్ డేటా ఉంటుంది. అదే మిర్రరింగ్. దీన్ని RAID 1 అంటారు. RAID 1+0 అంటే మిర్రరింగ్ ప్లస్ స్ట్రైపింగ్. 1 అనేది ఫస్ట్ వచ్చినప్పుడు మనం మిర్రరింగ్గా చెప్పాలి. స్ట్రైపింగ్ అంటే 0 వచ్చిన 1+0కి 0+1కి డిఫరెన్స్. అది 1 అంటే మిర్రరింగ్ ప్లస్ స్ట్రైపింగ్, 0+1 అంటే స్ట్రైపింగ్ ప్లస్ మిర్రరింగ్. ఈ రెండు RAID కాన్సెప్ట్స్ని ఈ రెండు టైప్స్ని యూజ్ చేయాలన్నప్పుడు మినిమం 4 డిస్క్స్ కావాలి. స్ట్రైపింగ్కు మనం 2 డిస్క్స్ అని చెప్పాం, మిర్రరింగ్కి 2 డిస్క్స్ అని చెప్పాం. స్ట్రైపింగ్లో 2 డిస్క్, మిర్రరింగ్ 2 డిస్క్ కలిపి మినిమం వాల్యూ ఇది. మ్యాక్సిమం ఎంతైనా ఉండొచ్చు. 4 డిస్క్స్ కావాలి. RAID 5 వచ్చేసి స్ట్రైపింగ్ విత్ ప్యారిటీ. ఈ ప్యారిటీ జరుగుతుంది ఇక్కడ. దీనికోసం 3 డిస్క్స్ మనకు కావాలి. 3 డిస్క్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది. ఇది ఎలా జరుగుతుంది అంటే ఒక పీస్ ఆఫ్ డేటా ఫస్ట్ డిస్క్లో జరుగుతుంది ప్యారిటీలో. సెకండ్ది పీస్ ఆఫ్ డేటా మనకు సెకండ్ డిస్క్లో కాపీ అవుతుంది. అలాగే థర్డ్ డిస్క్లో ఏం జరుగుతుందంటే ఫస్ట్ డిస్క్లో సెకండ్ డిస్క్లో ఉండేటటువంటి డేటా వచ్చేసి థర్డ్ డిస్క్లో జరుగుతుంది. కానీ ఎవ్రీ టైం ఇలాగే జరుగుతుందని ఏమీ లేదు. సెకండ్ పీస్ ఆఫ్ డేటా వచ్చేసి సెకండ్ డిస్క్లో, థర్డ్ పీస్ ఆఫ్ డేటా థర్డ్ డిస్క్లో జరుగుతుంది. ఈ సెకండ్ థర్డ్ డిస్క్లో ఉండే డేటా వచ్చేసి ఫస్ట్ డిస్క్లో ప్యారిటీ జరుగుతుంది. అలాగే ఫస్ట్ డిస్క్లో ఫిఫ్త్ పీస్ ఆఫ్ డేటా, థర్డ్ డిస్క్లో 6th పీస్ ఆఫ్ డేటా కాపీ అయినప్పుడు సెకండ్ డిస్క్లో ప్యారిటీ అనేది ఈ 5th 6th డేటా వచ్చేసి ప్యారిటీగా కాపీ అవుతుంది. కొంచెం కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. ఇది ప్యారిటీకి సంబంధించింది. RAID టైప్స్ ఇవి ఉంటాయి లైనక్స్లో. ఇక డిఫరెన్స్ ఏంటి? RAID 0, RAID 1, RAID 5కి డిఫరెన్స్ ఏంటి? RAID 0 అంటే స్ట్రైపింగ్, RAID 1 అంటే మిర్రరింగ్, RAID 5 అంటే ప్యారిటీ విత్ స్ట్రైపింగ్. ఈ 3కి డిఫరెన్స్ ఏంటి? RAID 0 మినిమం 2 డిస్క్స్ ఆర్ రిక్వైర్డ్ అండ్ ద పార్టీషన్ ఐడి FD ఉంటుంది ఇక్కడ. పార్టీషన్ ఐడి లైనక్స్లో ఒకటి ఉంటుంది, LVM కాన్సెప్ట్కి ఒకటి ఉంటుంది, RAIDకి వచ్చేసి FD ఉంటుంది. అలాగే లైనక్స్ LVMలో 8.3.8e అలాగే ఉంటుంది కదా, అలాగే ఇక్కడ FD ఉంటుంది. రీడింగ్ అండ్ రైటింగ్ ఈజ్ వెరీ ఫాస్ట్. స్ట్రైపింగ్లో రీడింగ్ రైటింగ్ చాలా ఫాస్ట్గా జరుగుతుంది. సో ఇట్ ప్రొవైడ్స్ హై పెర్ఫార్మెన్స్. ఫాస్ట్గా జరగడం వల్ల పెర్ఫార్మెన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇఫ్ 1 disk is failed we cannot recover the data. ఎందుకంటే ఒక పీస్ ఆఫ్ డేటా ఒక డిస్క్లో, ఇంకో పీస్ ఆఫ్ డేటా ఇంకో డిస్క్లో ఉన్నప్పుడు ఒక డిస్క్ ఫెయిల్ అయినప్పుడు ఆ పీస్ ఆఫ్ డేటా అనేది మనకు లాస్ అయిపోతాము. దానివలన ఇక్కడ డేటా రికవర్ అనేది జరగదు స్ట్రైపింగ్లో. సో దేర్ ఈస్ నో రిడెండెన్సీ అండ్ ఫాల్ట్ టాలరెన్స్ ఇన్ RAID 0. నేను ఫస్ట్ క్వశ్చన్లో ఏం చెప్పినానంటే ఇక్కడ మీరు అడుగుతారు RAID provides fault tolerance, load balancing and striping, mirroring and parity concepts. RAID కాన్సెప్ట్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తుంది అని అర్థం. ఇక్కడ స్ట్రైపింగ్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తుంది, మిర్రరింగ్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తుంది అనేది ఏమీ లేదు. స్ట్రైపింగ్లో ఏంటి యూస్ అనేది ఇక్కడ మనం చూడాలి. ఒక డిస్క్ ఫెయిల్ అయినప్పుడు అక్కడ నుంచి అక్కడ ఉండేటటువంటి డేటా మనం టోటల్గా లాస్ అయిపోతాము. ఇక RAID 0లో రిడెండెన్సీ ఉండదు, ఫాల్ట్ టాలరెన్స్ ఉండదు. కానీ పెర్ఫార్మెన్స్ లెవెల్లో రీడ్ అండ్ రైట్ ఫాస్ట్గా జరగడం కోసం స్ట్రైపింగ్ని యూజ్ చేస్తారు. ఇక RAID 1 అనేది మిర్రరింగ్కి సంబంధించింది. దీనికి మినిమం 2 డిస్క్స్ కావాలి. అలాగే పార్టిషన్ ఐడి సేమ్ FD ఉంటుంది. ఇక్కడ ఏ కాన్సెప్ట్ తీసుకున్న RAID 0, RAID 1, RAID 5 FDనే ఉంటుంది పార్టిషన్ ఐడి అనేది. ఇన్ దిస్ ద సేమ్ డేటా విల్ బీ రిటర్న్ ఆన్ 2 డిస్క్స్. సేమ్ డేటాని కాపీ చేస్తుంది. అంటే మనకు కాపీ పేస్ట్ లాగా 2 డిస్క్స్లో సేమ్ డేటా ఉంటుంది. ఇఫ్ 1 disk is failed we can recover the data. ఎందుకంటే ఒక డిస్క్లో డేటా పోయినప్పుడు ఇంకో డిస్క్లో సేమ్ డేటా ఉంటుంది కాబట్టి మనకు రికవర్ అవుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకు రీడ్ అండ్ రైట్
రైటింగ్ స్పీడ్ కొంచెం స్లోగా ఉంటుంది. రైడ్ 0తో స్ట్రైపింగ్తో కంపేర్ చేసినప్పుడు హై అవైలబిలిటీ, రిడెండెన్సీ, ఫాల్ట్ టాలరెన్స్ ఇవన్నీ కూడా రైడ్ 1లో మనకు దొరుకుతాయి, అవైలబుల్లో ఉంటాయి. ఇక నెక్స్ట్ వన్, థర్డ్ వన్ రైడ్ 5 మినిమం 3 డిస్క్స్. దీనికి రైడ్ స్ట్రైపింగ్కి, మిర్రరింగ్కి 2 డిస్క్స్ సరిపోతాయి. ఇక్కడ మినిమం 3 డిస్క్స్ కావాలి. దీని పార్టీషన్ ఐడియా ఇన్ ఎవ్రీ డిస్క్ అప్రాక్సిమేట్గా 25 to 30% స్పేస్ వచ్చేసి ప్యారిటీ కోసం రిజర్వ్ చేయబడి ఉంటుంది. రీడింగ్ అండ్ రైటింగ్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది. స్ట్రైపింగ్ లాగే ఇది కూడా హై పెర్ఫార్మెన్స్ని ప్రొవైడ్ చేస్తుంది. దిస్ ఈజ్ యూస్డ్ స్ట్రైపింగ్ విత్ ప్యారిటీ కాన్సెప్ట్. స్ట్రైపింగ్తో ప్యారిటీ కాన్సెప్ట్ని యూజ్ చేస్తుంది. If one disk is failed, we can recover the data using remaining 2 disks and parity. Parity నుంచి కానీ మిగతా 2 disks నుంచి కానీ మనం రికవర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏదైనా ఒక డిస్క్ ఫెయిల్ అయినప్పుడు సో దేర్ ఈస్ నో రిడెండెన్సీ అండ్ ఫాల్ట్ టాలరెన్స్ ఇన్ ఇక్కడ నో రిడెండెన్సీ కాదు, రిడెండెన్సీ ఉంటుంది, ఫాల్ట్ టాలరెన్స్ ఉంటుంది. ఇది బై మిస్టేక్ నో అని పడింది. నో డిలీట్ చేసుకోండి, నాకు డిలీట్ కావట్లేదు ఇక్కడ. ఇది రైడ్లో ఇచ్చినటువంటి 3 క్వశ్చన్స్. ఇవి కొంచెం పెద్ద క్వశ్చన్స్గా ఉంటాయి. అర్థం చేసుకొని ఒక్కసారి చదువుకుంటే మీకు ఈజీగా వచ్చేస్తాయి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా. రైడ్ కాన్సెప్ట్ అనేది మీరు డెవలప్స్ ఇంజనీర్ అయినా రైడ్ అనేది మీరు కంపల్సరీగా తెలుసుకోవాలి. Thanks for watching. Subscribe my channel for further videos. See you in next video.